హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లోని రతపాని టైగర్ రిజర్వ్ను దేశంలోని 57వ టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు రతపాని అభయారణ్యం గురించి తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్లోని రైసేన్ సెహూర్ జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం 825.90 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జల వాతావరణంతో కూడిన ఈ రాతి అడవి వింధ్యా కొండల మధ్యగా విస్తరించి నర్మదా నదికి ఉత్తరం వైపున సమాంతరంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కోలార్ నది అభయారణ్యం యొక్క పశ్చిమ సరిహద్దును ఏర్పరుస్తుంది. ఈ అభయారణ్యంలో రాక్ షెల్టర్లు మరియు రాక్ పెయింటింగ్ సమూహమైన భింబెట్కా కలదు. ఇది యునెస్కో ప్రకటించిన ప్రపంచ వారసత్వ ప్రదేశంలో ఒకటిగా ఉంది. ఇందులో గిన్గర్ఘట్ కోట, పిడబ్ల్యూ క్యాంప్, కేరీ మహాదేవ్, రతపాని ఆనకట్ట, జోలియాపూర్ ఆనకట్ట వంటి అనేక ఇతర చారిత్రక మరియు మతపరమైన ప్రదేశాలు కూడా ఈ ప్రదేశంలో ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క ల్యాండ్స్కేప్ చూసుకున్నట్లయితే ఇది కొండలు, లోయలు, పీఠభూములు మరియు మైదానాలతో నిండి ఉంటుంది. దీనిలో ఉన్న వృక్షజాలం చూసుకున్నట్లయితే ఈ అభయారణ్యంలో అడవులు, పొడి ఆకులు రాల్చే అడవులు, అదేవిధంగా తేమతో కూడిన ఆకురాల్చే అడవులను ఇది కలిగి ఉంది. సుమారు 55% ప్రాంతం టేకుతోటి కప్పబడి ఉంటుంది. మిగిలిన మిశ్రమ అడవులు వివిధ రకాలైనటువంటి పొడి ఆకు రాల్చే జాతులను కలిగి ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క జంతుజాలం విషయానికి వస్తే ఇందులో మనకి పులులు, అదేవిధంగా అంతరించిపోతున్న జాతి అయినటువంటి చింకర కూడా ఈ అభయారణ్యంలో మనకి కనిపిస్తుంది. దీంతో పాటు ప్యాంథర్, హైనా, నక్క, ఇండియన్ ఫాక్స్, వైల్డ్ డాగ్, జంగిల్ క్యాట్, స్మాల్ ఇండియన్ సివెట్, బ్లూ బుల్, చింకార, బ్లాక్ బగ్, చౌసింగా, మచ్చల జింక, బాకింగ్ డీర్ వంటి జంతువులు కూడా మనకు ఈ ప్రదేశంలో కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే 1984 డిసెంబర్ 2-3 తేదీల్లో భోపాల్ దుర్ఘటన జరిగి 40 ఏళ్లు గడిచినా ఇప్పటికీ యూనియన్ కార్బైడ్ కర్మాగారం చుట్టూ 100 టన్నుల విష వ్యర్థాలు అనేవి ఉండటం జరుగుతుంది. అయితే ఈ భోపాల్ దుర్ఘటన, దీని చుట్టూ కొనసాగుతున్నటువంటి విష కాలుష్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ప్లాంట్లో 1984 డిసెంబర్ 2-3 తేదీల్లో మిథైల్ ఐసోసైనేట్ ఉన్న ట్యాంకులోకి నీరు చేరడంతో రసాయన చర్య జరిగి ఎంఐసి ఆవిర్లు బయటకు వచ్చేశాయి. ఇది విపత్తుకు కారణమైంది. దీంతో పాటు ఇలా జరగటం వల్ల ఇది వేలాది మంది పైన ప్రభావం చూపింది. అదేవిధంగా ఈ విపత్తుతో ఉన్న సంబంధం చూసుకున్నట్లయితే మిథైల్ ఐసోసైనేట్ అనేది అత్యంత విషపూరితమైనది. ఇది నీటితో చర్య జరిపితే వేడిని విడుదల చేయడం జరుగుతుంది. దీంతో పాటు కళ్ళకు మనకి చికాకును కలిగిస్తుంది. అధిక సాంద్రతతో విడుదల అవ్వటం వల్ల తీవ్రమైన ఆరోగ్య ప్రభావాలకి ఇది దారితీస్తుంది. రసాయన కాలుష్య కారకాలు చూసుకున్నట్లయితే హెవీ మెటల్స్ ఏవైతే ఉన్నాయో మెర్క్యూరీ, క్రోమియం, కాపర్, నికెల్, సీసం, అదేవిధంగా సేంద్రియ సమ్మేళనాలు కనుక చూసుకున్నట్లయితే హెక్సాక్లోరోబ్యూటాడిన్, క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ట్రైక్లోరోబెంజిన్ మరియు ఇతర నిరంతర సేంద్రియ కారకాలను మనం చూడవచ్చు. హెవీ మెటల్స్లో ఉన్నటువంటి కారకాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇందులో పాదరసం. ఈ పాదరసం అనేది కణజాలాల్లో పేరుకుపోతూ ఉంటుంది. దీనివల్ల ఇది శరీరంలో ఉన్నటువంటి అవయవాలను దెబ్బతీస్తూ ఉంటుంది. దాంతోపాటు సెల్యులర్ యొక్క పనితీరును ఇది దెబ్బతీయడం జరుగుతుంది. రెండవది క్రోమియం. ఇది దీర్ఘకాలిక జెనెటిక్స్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ తోటి ముడిపడి ఉంటుంది. మూడవది సీసం. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియకు అంతరాయాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది కణాలను దెబ్బతీస్తూ క్యాన్సర్కి కారణమవుతూ ఉంటుంది. అదేవిధంగా రాగి. దీని యొక్క ప్రభావం అనేది కాలేయం, మూత్రపిండాలు, జీర్ణాంతర వ్యవస్థలపై ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ సమ్మేళనాలైనటువంటి వాటిల్లో మొదటిగా హెక్సాక్లోరోబ్యూటాడిన్. ఇది సంభావ్య క్యాన్సర్ లేదా కాలేయం, మూత్రపిండాలు, మెదడును ప్రభావితం చేస్తూ ఉంటుంది. రెండవది క్లోరోఫామ్. కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
అదేవిధంగా ఇది క్యాన్సర్కి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. దీని తర్వాత కార్బన్ టెట్రాక్లోరైడ్. ఇది కాలేయం దెబ్బతినడానికి కారణమయ్యి తీవ్రమైన టాక్సిన్స్ని ఏర్పరచడంలో తోడ్పడుతుంది. ఇకపోతే 4వది ట్రైక్లోరోబెంజిన్. ఇది కాలేయం మూత్రపిండ వ్యవస్థల్ని దెబ్బతీస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇది కొవ్వు కణజాలాల్లో పేరుకుపోయి ఉంటుంది. దీని తర్వాత పిఓపిలు. వాతావరణంలో నిరంతరంగా ఇవి విడుదల అవ్వటం వల్ల క్యాన్సర్లు, రోగనిరోధక రుగ్మతులు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ప్రస్తుత స్థితి సవాళ్ళు విషయానికి వస్తే, కాలుష్యం అనేది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కల చుట్టూ ఉన్న మట్టి, గాలి, నీరు వీటన్నిటిపైన దశాబ్దాల తరువాత కూడాను విషపూరితంగానే ఉన్నాయి. నీటి నమూనాలలో లభించే నైట్రేట్లు, క్లోరైడ్లు, భారీ లోహాల అధిక సాంద్రతలు కలిగి ఇప్పటికీ ఉండటం అనేది జరిగింది. దీని తర్వాత పరిష్కార ప్రయత్నాల విషయానికి వస్తే 340 టన్నుల భూగర్భ వ్యర్థాలను దహనం చేయడానికి 126 కోట్లు అనేది కేటాయించడం జరిగింది. అదేవిధంగా భస్మీకరణ జరిగినటువంటి విషవాయువులను విడుదల చేస్తుందని, దాని యొక్క కలుషితాన్ని తీవ్రతరం చేస్తుందని ఆందోళన చేపట్టడం జరిగింది. ప్రభావిత వర్గాలకు స్వచ్ఛమైన నీటిని అందించడానికి ప్రయత్నాలు అనేవి జరిగినా కానీ అవి తగినంతగా విస్తరించలేదు. ఇకపోతే 3వ ఆర్టికల్ విషయానికి వస్తే, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కొలీజియం వ్యవస్థ గురించి తెలుసుకుందాం. న్యాయమూర్తుల నియామకం, బదిలీల వ్యవస్థ సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఇది రూపుదిద్దుకుంది. అంతేకాని పార్లమెంటు చట్టం ద్వారానో లేదా రాజ్యాంగంలోని ఒక నిబంధన ద్వారా అయితే ఈ వ్యవస్థ ఏర్పడలేదు. ఇప్పుడు ఈ వ్యవస్థ యొక్క పరిణామాన్ని చూద్దాం. ఇందులో మొదటిగా 1981లో వచ్చినటువంటి మొదటి న్యాయమూర్తుల కేసు. ఇది జ్యుడిషియల్ నియామకాలు, బదిలీలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫార్సు యొక్క ప్రాధాన్యాన్ని సహేతుకమైన కారణాలతోటి తిరస్కరించవచ్చని పేర్కొంది. ఈ తీర్పు వచ్చే 12 సంవత్సరాల పాటు న్యాయ నియామకాలలో న్యాయ వ్యవస్థపై కార్యనిర్వహణ వర్గానికి ప్రాధాన్యం ఇస్తుంది. దీని తర్వాత 1993లో వచ్చినటువంటి 2వ న్యాయమూర్తుల కేసు. ఇది సంప్రదింపులు అంటే సమ్మతి అని పేర్కొంటూ సుప్రీంకోర్టు యొక్క కొలీజియం వ్యవస్థను ప్రవేశపెట్టింది. సిజేఐ వ్యక్తిగత అభిప్రాయం కాదని, సుప్రీంకోర్టులో 2 సీనియర్ న్యాయమూర్తులతో సంప్రదింపులు జరిపి ఏర్పడిన సంస్థగా ఇది అభిప్రాయాన్ని తెలిపింది. 3వది 1998లో వచ్చినటువంటి 3వ న్యాయమూర్తుల కేసు. దీనిలో రాష్ట్రపతి సూచన మేరకు సుప్రీంకోర్టు కొలీజియంను సిజేఐ ఆయన 4 సీనియర్ సహచరులతో కూడిన 5 సభ్యుల సంస్థకు విస్తరించడం జరిగింది. ఉదాహరణకి మనం హైకోర్టు న్యాయమూర్తుల బదిలీని చూడవచ్చు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టుల యొక్క న్యాయమూర్తుల నియామకాన్ని చూసుకున్నట్లయితే వాస్తవానికి సుప్రీంకోర్టులో 8 మంది న్యాయమూర్తులు ఉండేవాళ్ళు. కాలక్రమేణా పార్లమెంటు న్యాయమూర్తుల సంఖ్య అనేది పెంచడం జరిగింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారు. అంటే అందులో ఒకరు ప్రధాన న్యాయమూర్తిగా, మిగతా 33 మంది ఇతర న్యాయమూర్తులుగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా జడ్జి నియామకానికి ఉన్నటువంటి అర్హతలను కనుక చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(3) ప్రకారం ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించవచ్చు. ఒక వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. వరుసగా కనీసం 5 ఏళ్ళు లేదా 2 సంవత్సరాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి. దీనికి ప్రత్యామ్నాయంగా వరుసగా కనీసం 10 ఏళ్ళు లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కాలం హైకోర్టు న్యాయవాదిగా కూడా ఉండాలి. ప్రెసిడెంట్ అభిప్రాయం ప్రకారం విశిష్ట న్యాయ నిపుణుడు అయి కూడా ఉండాలి. వీరి యొక్క నియామకాన్ని చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 క్లాజ్ 2 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులతోటి సంప్రదింపులు జరిపి నియామకాలు చేపడతారు. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వానికి ఆధిపత్య పాత్రను ఇస్తుందని ఆరోపిస్తూ
దాఖలైన పిటిషన్ల విచారణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా తప్పుకోవడం జరిగింది. ఇప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి గురించి తెలుసుకుందాం. భారత ప్రధాన న్యాయమూర్తి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా భారత న్యాయ వ్యవస్థ యొక్క అత్యున్నత స్థాయి అధికారిగా వ్యవహరిస్తారు. వీరి యొక్క అధికారాలు విధులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీళ్ళు కేసులను పంపిణీ చేయటం, కీలక అంశాలను పరిష్కరించే రాజ్యాంగ ధర్మాసనాలను నియమించడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున భారత ప్రధాన న్యాయమూర్తిని మాస్టర్ ఆఫ్ రోస్టర్ అని పిలుస్తారు. ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన పెద్ద బెంచ్ సమీక్షించాల్సిన అవసరం ఉందని వారు భావించే ఏ పరిస్థితిలోనైనా ఈ అంశాన్ని తిరిగి సిజేఐకి అప్పగించాల్సిన బాధ్యత ఇతర న్యాయమూర్తులకు ఉంటుంది. రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం చేయించేది భారత ప్రధాన న్యాయమూర్తి. ఆయన గైర్హాజరులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిని అందుబాటులో ఉంచుతారు. అంతేకాకుండా కోర్టు అధికారులను కూడా నియమించే అధికారం వీరికి ఉంటుంది. కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయడానికి, అదేవిధంగా వారికి సలహాలు ఇవ్వడానికి సిజేఐకి అడ్వైజరీ అధికారాలు వీలు కల్పించడం జరుగుతుంది. దీంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు అకస్మాత్తుగా ఖాళీ అయితే వీరు అధ్యక్షుడిగా విధులను అనేది నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా రాజ్యాంగ క్లాజ్కు సంబంధించి ఏవైనా సందేహాలుంటే సుప్రీంకోర్టు వివరణ మాత్రమే పరిగణలోకి వస్తుంది. దీంతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సహకరించడం జరుగుతుంది. ఇకపోతే ప్రధాన న్యాయమూర్తి కాకుండా వేరే న్యాయమూర్తిని నియమించే విషయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ప్రధాన న్యాయమూర్తితోటి సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఇకపోతే ఎన్నికల కమిషనర్ల నియామకం చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషనర్ల నియామకం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం నిర్వహించబడుతుంది. ఇది ఎన్నికల పర్యవేక్షణ, దిశ, నియంత్రణ అధికారాన్ని ఈసీఐకి ఇస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. వీరి యొక్క నియామక ప్రక్రియని చూసుకున్నట్లయితే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల సర్వీసు చట్టం 2023 ప్రస్తుత నియామకాల ప్రక్రియను వివరిస్తూ ఉంటుంది. ఒక సెలక్షన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి సిఈసి మరియు ఈసీలను నియమిస్తారు. వీరిలో ప్రధానంగా ప్రధానమంత్రి, ఒక కేంద్ర కేబినెట్ మంత్రి మరియు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉంటారు. న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ సెలక్షన్ కమిటీకి పేర్ల ప్యానెల్ను ప్రతిపాదిస్తూ ఉంటుంది. ఇది ఒక సమగ్రమైన, కఠినమైన ఎంపిక ప్రక్రియను నిర్ధారిస్తూ ఉంటుంది. ఇకపోతే చివరి ఆర్టికల్ 5వ ఆర్టికల్ విషయానికి వస్తే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా భారతదేశం యొక్క తీవ్రంగా అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి వీలుగా ఈ వన్యప్రాణి దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినం ప్రతి ఏటా డిసెంబర్ 4న జరుపుకుంటాం. ఇది దేశంలోని గొప్ప జీవ వైవిధ్యాన్ని జరుపుకోవడమే కాకుండా అంతరించిపోతున్న జాతులను రక్షించడానికి తగినంత కృషి జరుగుతుందో లేదో అంచనా వేయడానికి గుర్తుగా కూడా దీనిని జరుపుకుంటూ ఉంటాం. ఇప్పుడు భారతదేశం యొక్క జీవ వైవిధ్యం, వాటి యొక్క సంరక్షణ సవాళ్లు గనక చూసుకున్నట్లయితే భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.4% ఆక్రమించింది. కానీ నమోదైన అన్ని జాతుల్లో 7-8% కలిగి ఉంది. వీటిలో చూసుకున్నట్లయితే 45,000 రకాలైనటువంటి వృక్ష జాతులు, 91,000 రకాలైనటువంటి జంతు జాతులను కలిగి ఉంది. దీంతోపాటు బయోడైవర్సిటీ హాట్స్పాట్ను కనుక చూసుకున్నట్లయితే 34 ప్రపంచ జీవ వైవిధ్య హాట్స్పాటుల్లో వెలువడిన ప్రదేశాల్లో 4 భారతదేశంలోనే ఉండటం గమనార్హం. అవి హిమాలయాలు, ఇండో బర్మా, పశ్చిమ కనుమలు, శ్రీలంక, సుండాలాండ్లు. ఈ 4 ప్రదేశాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఇకపోతే వీటి యొక్క భౌగోళిక మండలాలు చూసుకున్నట్లయితే భారతదేశం 10 జీవ భౌగోళిక మండలాలకు ఆతిథ్యంగా విభజించబడి ఉంది. క్షీరద జాతుల్లో 8.58%, పక్షి జాతుల్లో 13.66%, సరీసృపాల్లో 7.91%, ఉభయచరాల్లో 4.66%, చేపల్లో 11.72%,
వృక్ష జాతుల్లో 11.8% ఉన్నాయి. ఇకపోతే ఈ జీవ వైవిధ్యానికి ఉన్నటువంటి సవాళ్ళను చూసుకున్నట్లయితే జనాభా పెరుగుదల మరియు ఆర్థిక అభివృద్ధి అనేది సహజ వనరులపై ఒత్తిడిని కలిగిస్తూ ఉంటాయి. ఇది వాటి యొక్క ఆవాస నష్టానికి, దాంతోపాటు మానవులకి వన్యప్రాణులకు మధ్య ఉన్నటువంటి సంఘర్షణకు దారితీయడం జరుగుతుంది. రెండవది అంతరించిపోయే ప్రమాదం. భారతదేశంలో 2022 నాటికి తీవ్రంగా అంతరించిపోతున్నటువంటి జాతులు 73 రకాలుగా ఉన్నాయి. దీంతోపాటు తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల పెరుగుదల, మెరుగైన పర్యవేక్షణ కారణంగా కొంతవరకు అనేది మేలు జరగడం జరిగింది. తీవ్రంగా అంతరించిపోతున్న క్షీరదాలుగా పరిగణించబడే 9 జాతుల క్షీరదాలలో 8 అనేవి స్థానికంగా ఉన్నాయి. అంటే వాటి ఆవాసం భారతదేశంలోని ఒక చిన్న భౌగోళిక ప్రాంతానికి మాత్రమే పరిమితంగా ఉంది. వీటిలో కాశ్మీర్ స్టాగ్, మలబార్ పెద్ద మచ్చల సివెట్, అండమాన్ నికోబార్ స్ట్రూ, నామ్ఫా ఎగిరే ఉడత, ఆకుముక్కు గల గబ్బిలం పిట్టలు, ఇంకా లాస్ట్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఇది పవర్ లైన్లు, తగినంత సంరక్షణ ప్రయత్నాల వల్ల దీనికి అనేది ముప్పు పొంచి ఉంది. ఇకపోతే వీటి యొక్క సంరక్షణ పరిశీలనలు చూసుకున్నట్లయితే పారిశ్రామిక వృద్ధి, మైనింగ్, అటవీ నిర్మూలన వన్యప్రాణులకు గణనీయమైన ప్రమాదాలను కలిగిస్తూ ఉంటాయి. దీంతోపాటు మనం ఆకర్షణీయమైనటువంటి జాతులపైన దృష్టి పెట్టాలి. అంటే సింహాలు, పులులు, చిరుతలు వంటి మాంసాహార జంతువులు తమ పర్యాటక ఆకర్షణ కారణంగా అసమానమైన దృష్టిని పొందుతాయి. అంతగా తెలియని జాతులకు తరచుగా తగినంత రక్షణ మరియు అవగాహన లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి చర్యలు తీసుకోవాల్సినవి చూసుకున్నట్లయితే ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకోవడం, భారతదేశ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించడానికి, తీవ్రంగా అంతరించిపోతున్న జాతుల సంరక్షణ ప్రయత్నాలను అంచనా వేయడానికి ఇది ఒక సమయంగా మనం పరిగణించాలి. దీనితో పాటు సమతుల్య సంరక్షణ అనేది అవసరం. ఆవాస సంరక్షణ మరియు మానవ వన్యప్రాణుల మధ్య ఉన్నటువంటి సంఘర్షణను తగ్గించడం, అంతగా తెలియని జాతుల అవసరాలను పరిష్కరించడంపై దృష్టి పెట్టడం వంటి చర్యలు తీసుకోవడం వలన వన్యప్రాణి సంరక్షణకు తోడ్పాటు అవుతుంది. మరికొన్ని అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.